ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం రోజున ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ, కోల్కతా జట్ల మధ్య 48వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా చాలా కీలకమైనదని చెప్పాలి. ఈ మ్యాచ్లో గనుక కోల్కతా ఓడిపోతే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయి. అదే సమయంలో ఢిల్లీ జట్టు గనుక ఈ మ్యాచ్లో ఓడిపోతే పంజాబ్ జట్టు నుంచి ఆ జట్టుకి విపరీతమైన పోటీ ఎదురవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం పంజాబ్ అలానే ఢిల్లీ జట్లు ప్లే ఆఫ్స్ రేసులో 4వ స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నాయి. మరోవైపు లక్నో కూడా ఏ చిన్న అవకాశం దొరికినా టాప్ 4కి రావడానికి చూస్తుంది. కాబట్టి వేరే జట్లకు అవకాశం ఇవ్వకూడదు అంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుకి ఈ గెలుపు చాలా కీలకం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఢిల్లీ జట్టు ఈ ఏడాది తమ సొంత గడ్డ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఒక మ్యాచ్లో అతి కష్టం మీద సూపర్ ఓవర్లో గెలిచింది. ఈ విషయం ఖచ్చితంగా ఢిల్లీని టెన్షన్ పెడుతోంది. ఢిల్లీ పిచ్పై పరుగులు భారీగా చేయడం అంత సులభం కాదు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు అతి కష్టం మీద 160 నుండి 180 పరుగులు చేయగలదు. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గనుక 180 పరుగులు చేయగలిగితే ఆ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు కనీసం 180 పరుగులు నిర్దేశించడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే గెలవగలరు. లేని పక్షంలో ఓడిపోవడం ఖాయం. ఢిల్లీ పిచ్ స్పిన్ బౌలర్ల కంటే ఫాస్ట్ బౌలర్లకు ఈ సీజన్లో ఎక్కువ అనుకూలించింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు బాగా ఎఫెక్టివ్గా వికెట్లు తీయగలుగుతున్నారు. కాబట్టి ఏ జట్టులో ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగలరో ఆ జట్టు ఈ మ్యాచ్లో విజయాన్ని సాధిస్తుంది. ముందుగా కోల్కతా జట్టు విషయానికొస్తే ఆ జట్టు బౌలింగ్ ఓ మోస్తరుగా ఉన్న బ్యాటింగ్ విభాగం మాత్రం చాలా చండాలంగా ఉంది. ఆ జట్టులోని చాలామంది బ్యాటర్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంలో వెనకబడుతున్నారు. కేకేఆర్ బ్యాటింగ్ విభాగం మొత్తం కూడా స్క్రాప్ లాగా తయారవడంతో ఆ జట్టు కూడా పాయింట్స్ టేబుల్లో చివర్లో కొట్టుమిట్టాడుతోంది. మ్యాచ్లో కోల్కతా జట్టు గెలవాలి అంటే రహానే, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఈ నలుగురిలో కనీసం ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే కోల్కతా జట్టు ఈ మ్యాచ్లో గెలవగలరు. లేని పక్షంలో ఈ మ్యాచ్లో ఆ జట్టు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. ఇక ఢిల్లీ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉంది. కాకపోతే కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్ మరింత జాగ్రత్తగా ఆడగలిగితే ఢిల్లీ జట్టు మరింత పటిష్టంగా మారడం ఖాయం. డూప్లెసిస్ మాత్రం కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్లో కనపడుతున్నాడు. ఇక ఢిల్లీ ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మిగతా వేదికల్లో బాగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ ఢిల్లీ పిచ్పై మాత్రం అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరో బౌలర్ ముఖేష్ కుమార్ కూడా ఢిల్లీలో తడబడుతున్నాడు. భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఈ ఇద్దరు కీలక ఫాస్ట్ బౌలర్లు ఢిల్లీ పిచ్పై ఇబ్బంది పడ్డంతో అది కాస్త ఢిల్లీకి పెద్ద శాపంగా మారింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలవాలి అంటే ఈ ఇద్దరు బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీయాలి. అలా జరిగితేనే ఢిల్లీ గెలుస్తుంది. లేని పక్షంలో ఈ మ్యాచ్లో ఢిల్లీ సొంత గడ్డపై మరోసారి ఓడిపోవడం ఖాయం. రెండు జట్లలోని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలింగ్ గానీ, స్పిన్ బౌలింగ్ గానీ రెండు విభాగాల్లో కూడా రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం కోల్కతా జట్టు కంటే ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిచే అవకాశాలు 60% ఉండగా కోల్కతా జట్టు గెలిచే అవకాశాలు 40% ఉన్నాయి. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.